I'm Dr. Pradeep. I'm a consultant neurologist in Mahatma Gandhi Hospitals. బేసికలీ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, కామన్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు టీవీలలో కానీ పేపర్లలో కానీ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ అని. జీబీఎస్ అనేది కేసులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని, కొంతమంది వెంటిలేటర్ మీది వరకు కూడా వెళ్ళారని, ఇది చాలా డేంజరస్ వ్యాధి అని, ఇలా చాలా అపోహలు వస్తున్నాయి అన్నమాట. పబ్లిక్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నాకు కూడా ఇట్లా తిమ్మిర్లు వచ్చాయి కదా, నాది కూడా జీబీఎస్ అయ్యి ఉండొచ్చా, నేను కూడా అలా కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోయే స్టేజ్కి వెళ్ళొచ్చా అని. యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటంటే, జీబీఎస్ అనేది చాలా పురాతన వ్యాధి అండి. ఇది ఎప్పటి నుంచో ఉంది, న్యూరలాజికల్ డిసీజ్. ఇంతకుముందు లక్షల్లో ఒకరికో ఇద్దరికో వచ్చేది, ఇప్పుడు సడన్గా ఒకేసారి ఒక 100-200 మెంబర్స్కి రావడంతో పెద్ద న్యూస్ అయింది. ఇది మా న్యూరాలజీ లిటరేచర్లో చాలా కామన్గా మేము న్యూరాలజీలో చాలా కామన్గా చూసే డిసీజ్. ఇది బేసికలీ నరాలకు వచ్చే జబ్బు. ఎందుకు వస్తుంది ఏంటి అనేది జనరల్గా పోస్ట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు యూజువల్గా మన బాడీలో రోగ నిరోధక శక్తి అని ఉంటుంది, యాంటీబాడీస్ అంటారు. ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ యూజువలీ బయట నుంచి వచ్చిన ఆర్గానిజమ్స్ మీద కానీ యాక్ట్ చేసి వాటిని నల్లిఫై చేసి మనల్ని ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ చేస్తుంది. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ లాంటి వ్యాధి ఎప్పుడు వస్తుందంటే, ఎనీ పోస్ట్ వైరల్ కానీ పోస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ఏదైతే రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయో అవి మన బాడీలో ఉన్న నరాల మీద ప్రభావం చూపడం వల్ల వచ్చే జబ్బు. సో బేసికలీ యాంటీబాడీస్ అనేది రోగ నిరోధక శక్తికి ఉపయోగపడేవి. అవి మన బాడీలో ఉన్న నరాల మీద యాక్ట్ చేయటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సార్ ఇది అందరికీ వస్తుందా అంటే అలా కాదు. ఇది కొందరిలోనే ఆ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. బేసికలీ ఆ యాంటీబాడీస్ అనేది నరాల్లో మైలిన్ షీత్ అంటారు. ఆ మైలిన్ షీత్ అనే దాని మీద అటాక్ చేసి ఆ నర్వ్ కండక్షన్, అంటే ఒక నరాన్ని నుంచి ఇంకో నరానికి వెళ్ళే ట్రాన్స్మిషన్ని తగ్గిపోవటం వల్ల కాళ్ళు పడిపోయి, మరి తర్వాత చేతులు పడిపోయి, ఊపిరితిత్తులకి వెళ్ళే మజిల్స్ కూడా వీక్ అయిపోవడం ఇలా జరుగుతుంది. బేసికలీ ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజ్. సో ఇటువంటి డిసీజ్ వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అనేది ఇంపార్టెంట్. అంటే సడన్గా అరికాళ్ళలో తిమ్మిళ్ళు స్టార్ట్ అవటం, కాళ్ళు వీక్ అనిపించటం, కాళ్ళు చెప్పులు జారిపోవటము, స్లోగా కాళ్ళ వీక్నెస్ చేతులకి వెళ్ళటం, ఇలా వచ్చినప్పుడు వెంటనే మనం అలర్ట్ అయ్యి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే, ఎంత ఎర్లీగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వగలిగితే, అంత ఎర్లీగా ఈ డిసీజ్ని డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్ ఇన్ 90-95% పీపుల్. సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా డాక్టర్ గారు అంటే, ఎప్పుడూ లేని విధంగా సడన్గా ఇట్లా కాళ్ళ తిమ్మిళ్ళు స్టార్ట్ అవటం, కాళ్ళల్లో కొద్దిగా సచ్ అనిపించినట్టు ఉండటం, వితిన్ 24-48 అవర్స్లో చేతుల్లో కూడా సిమ్టమ్స్ రావటం, ఇటువంటివి ఇలా గుర్తించగలగాలి. గుర్తించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు దానికి సంబంధించిన టెస్టులు చేయటం, నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు. అంటే మన నరాల్లో ఉన్న కండక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే దీంట్లో 2 వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ అవి. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏం చేస్తాయంటే, ఏవైతే నేను ఇందాక యాంటీబాడీస్ అని చెప్పాను కదా, ఆ యాంటీబాడీస్కి వెళ్ళి అటాచ్ అయిపోయి వాటిని నలిఫై చేయటం వల్ల ఆ యాంటీబాడీస్ అనేది మన నరాల మీద యాక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలం. సో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఒకటి, ఇంకోటి ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే లేమాన్ టర్మ్స్లో రక్తాన్ని శుద్ధి చేయడం. అంటే మన బాడీలో ఉన్న ఒక 250 ml, అంటే ఒక సైకిల్లో 250-300 ml బ్లడ్ తీసేసి దాంట్లో ఆ బ్లడ్ తీసేయడం వల్ల కొన్ని యాంటీబాడీస్ తీసేయగలుగుతాము. సో అలా ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది ఒక ఆప్షన్. సో మన గవర్నమెంట్ ఏంటంటే ఈ ఐవీ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మోస్ట్లీ రికవర్ అవుతారు. కానీ ఇందులో కూడా కాంప్లికేషన్స్ ఎప్పుడైతే రెస్పిరేటరీ మజిల్స్ అంటారు, ఊపిరితిత్తులకి వెళ్ళే కండరాలు వీక్ అయిపోతే వెంటిలేటర్ మీదకి వెళ్తారు, అప్పుడు రికవరీ ఇంకొద్దిగా లేట్ అవుద్ది. కొద్దిమందికి ఏంటంటే వితిన్ 2 to 3 weeks రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. కొద్దిమందికి 2 to 3 months పడుతుంది, కొద్దిమందికి 6 months కూడా పడుతుంది, కొద్దిమందికి 1 year కూడా పట్టచ్చు. రికవరీ అయితే ఉంటుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఐడెంటిఫై చేసి డాక్టర్ని రీచ్ అవ్వగలగాలి. ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెడితే రికవరీ బాగుంటుంది. సో మీరు అడగచ్చు, సార్ డాక్టర్ గారు మీరు ఇంతకుముందు ఇటువంటి డిసీజెస్ చూసారంటే, మా హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 30-40 కేసెస్ నేను జాయిన్, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsలో 30-40 కేసెస్ ట్రీట్ చేశాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయ్యి
2-3 months బెడ్ రిడన్ మా దగ్గరే ఉన్నది. స్లో ఫిజియోథెరపీతో షీ రికవర్డ్. నౌ హీ ఈస్ బ్యాక్ టు హర్ వర్క్. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసి డాక్టర్ని రీచ్ అవ్వగలిగితే ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ బాగా ఉంటుంది. సో సార్ ఎలా దీన్ని ప్రివెంట్ చేసుకోగలిగేది ఎలా అంటే సార్ మేము పలాని కార్యక్రమం అంటే పలానివి చేస్తే ఈ జబ్బు మాకు రాకుండా ఉంటుంది అని ఏమన్నా ఉందా అంటే యూ హ్యావ్ టు ఫాలో హైజీనిక్ ప్రోటోకాల్స్. అంటే డ్రింకింగ్ వాటర్ శుభ్రంగా ఉండాలి, తినే ఫుడ్ కుక్ చేసి ప్రాపర్గా తీసుకోగలగాలి, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉంచుకోగలగాలి. సార్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు సార్, ఇప్పుడు పూణేలో ఇన్ని కేసులు రికార్డ్ అయ్యాయి కదా, పూణేలో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం దేనివల్ల వచ్చింది ఈ జబ్బు అని ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా అంటే కొద్దిమందికి ఫీకల్ శాంపుల్లో టెస్ట్ చేయడంతో క్యాంపెలోబాక్టర్ అంటారు, ఇది ఒక బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయగలిగారు. అదే ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్, దాని నుంచి వచ్చిన ఇమ్యూన్ రెస్పాన్స్ అది నరాల మీద యాక్ట్ చేయటం వల్లే ఈ జబ్బు వచ్చింది. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరంలా. మీకు ఇటువంటి సింటమ్స్ కాళ్ళు చేతులు తెమ్మిళ్ళు కానీ సడన్గా కాళ్ళు వీక్గా అనిపించడం కానీ ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి రీచ్ అయ్యి న్యూరాలజిస్ట్ని కానీ ఎనీ జనరల్ ఫిజిషియన్ని కలిసినట్టయితే వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి మీకు ఏం చేయాలని చెప్పగలరు. సో దీని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ టైమ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ హూ ఎవర్ ఈస్ అవైలబుల్ టు యూ. థ్యాంక్ యూ.